హాయ్ ఫ్రెండ్స్, ఇది రంజాన్ ముందు రోజు షూట్ చేసిన వీడియో. బయటికి వెళ్ళి హలీం తిందామంటే మా సిస్టర్ ఉండి ఎప్పుడు బయటైనా ట్రై చేసేది, ఈసారి ఇంట్లో ట్రై చేద్దాం, నేను చాలా బాగా చేస్తాను అని చెప్పి నా కోసం స్పెషల్గా చేసింది. ఇన్ని మసాలా ఐటమ్స్తో 1/2 kg మటన్ తెప్పించి దీంట్లో కలిపి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 10 to 15 విజిల్స్ రానిచ్చింది. ముక్కన బాగా మెత్తపడిపోవాలి, అంత బాగా ఉడికిచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పప్పు దినుసులన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంది. బాగా వాష్ చేసుకుని ఇందాక ఉడికించుకున్న మటన్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్, కొంచెం వాటర్ అంతా సపరేట్ చేసి ఇంకో బౌల్లో వేసుకుంది. ఇప్పుడు ఇందాక నానబెట్టిన పప్పులన్నీ కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకో 10 విజిల్స్ రానిచ్చింది. ఇప్పుడు బాగా కలుపుకొని మటన్ ముక్కలు అలాగే ఈ పప్పు అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని పప్పు గుత్తితో స్టవ్ పైన పెట్టి కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కొడుతూ ఉండాలి. బాగా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలన్నమాట. ఇక్కడ మా చెల్లెలు, మా బావగారు, మా అన్నయ్య, మా వదిన అలాగే మా ఆయన కూడా అందరూ బాగా కుస్తీ పడ్డారు ఈ హలీంతో. ఇంకా కన్సిస్టెన్సీ విషయానికి వస్తే ఇలా ఉండాలి. పప్పు గుత్తి పైకెత్తితే ఫైనల్గా మన హలీం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, కొంచెం గీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ అలాగే నిమ్మకాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇచ్చేసింది మా చెల్లి. ఫస్ట్ తీసుకెళ్ళి మా వారికే ఇచ్చాను, టేస్ట్ సూపర్గా ఉందని చెప్పారు. ఇంతసేపు కష్టపడినందుకు టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.